మూలవాక్యముగా పునాది వాక్యముగా యోహాను సువార్త ప్రప్రథమ అధ్యాయము 9వ వచనాన్ని నేనే చదువుతాను, దయచేసి చిత్తగించండి. యోహాను సువార్త మొదటి అధ్యాయము 9వ వచనము. నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది. చిన్న మాట, దేవుని ఆత్మ సహాయం కొరకు ప్రార్థన చేసుకుందాం. అందరు నాతో పాటు ఏకీభవించండి. ప్రేమ నమ్మకమైన పరిశుద్ధుడా, సర్వేశ్వరుడా, సమస్తము తేటగా చూచుచూ ఉన్నవాడా, మా జీవితమునంతటిని నిదానించి తేటగా వీక్షిస్తూ ఉన్న పరంధాముడా, నీ పరిశుద్ధ పాదాలకు వేవేల కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. నూతనముగా క్రొత్తగా ఈ పునరుద్ధాన దినమును మాకు ఈవిగా వరముగా కానుకగా నీవు ప్రసాదించినందుకు స్తుతి ఆరాధనలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభా, ఈ పునరుద్ధాన దిన ఆరంభం మొదలుకొని నీ నామమును నీ బిడ్డలు మహిమపరిచారు, స్తుతించారు, ఘనపరిచారు, కొనియాడారు, పొగిడి నిన్ను మహిమపరిచారు. ప్రభా, వారి స్తుతుల మీద నీవు ఆసీనుడవై దిగివచ్చి సింహాసనాసీనుడవై ఉండమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అతి ప్రాముఖ్యమైన ఘట్టములోనికి మమ్మల్ని నడిపించావు, అందును బట్టి స్తుతిస్తూ ఉన్నాం. ఇదిగో నీ లేఖన పక్షంగా నిలుచున్న నీ దాసుడు అల్పుడు, అయోగ్యుడు, బలహీనుడు. ప్రభువా, నీవే నీ దాసుని తల మీద తైలము తక్కువ చేయక పరలోకము నుండి నీ యొక్క సువర్ణ తైలమును నా మీద ప్రోక్షించి నా మా దోషములను కొట్టివేసి నా నోట నీ మాటలను మూటలను ఉబికింపజేసి నీవే రబ్బూనిగా దిగివచ్చి నా తలకు, తలంపులకు, మనస్సుకు, మస్తిష్కానికి నీ ఆలోచన మాత్రమే అందింపజేసి మాతో మాట్లాడి మమ్మల్ని సవరించి జీవితంలో అతి ప్రాముఖ్యమైన సంగతిని వినబోచు ఉండగా మరవకుండా మనస్సులో నిక్షిప్తము చేసుకొని జీవిత కాలమంతా దాన్ని అమలు చేస్తూ, వెంబడిస్తూ, పాటిస్తూ, ప్రకటిస్తూ మా జీవితాలను ధన్యము చేసుకోవడానికి సహాయం దయచేసి మహిమ పొందమని వాక్య పరిచర్యను అడ్డుకొని చూస్తున్న ప్రతి అంధకార దుష్ట శక్తుల సమూహమును యేసు నామములో బాధించి ఈ ప్రాంగణము వెలుపలికి వెళ్ళి పోమని ఆజ్ఞాపిస్తూ నీ వాక్యాన్ని, నీ సందేశాన్ని స్వతంత్రించుకుంటూ యేసు పరిశుద్ధ నామమును స్వతంత్రించి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి మరి ఒకసారి స్తుతి కలుగును గాక. ప్రియులారా, ప్రప్రథమముగా ఆదికాండములో ప్రప్రథమ అధ్యాయములో జరిగిన చరిత్రను మనము కొంత అధ్యయనము చేస్తే, పరిశీలన చేస్తే ఒక ప్రాముఖ్యమైన సంగతి మనకు కనబడుతుంది. అదేంటి అంటే, మనం ప్రస్తుతం బ్రతుకుతూ ఉన్న ఈ భూగోళము, ఈ సృష్టి ఆరంభ దశలో, అంటే ఒకసారి చెడిపోయి మరలా బాగు చేయబడే కార్యక్రమములో చీకటి అగాధ జలముల మీద కమ్ముకొని ఉన్నది. భూమి మీద, భూగోళం మీద, భూమండలము మీద చీకటి పూర్తిగా ఆవరించి అలుముకొని ఉన్నది. చీకటి తప్ప ఏమీ కనబడట్లేదు, పూర్తిగా చీకటే కనబడుతుంది. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేశాడంటే, ఆదికాండం మొదటి అధ్యాయం 2వ వచనం 2వ భాగము చదివితే, జలముల పైన, చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలము పైన అల్లాడుచుండెను. భూమినంతా చీకటి ఆవరించి ఉండగా పరిశుద్ధాత్మ దేవుడు అల్లాడాడట. అంటే ప్రార్థన చేశాడు, తన హృదయము కదిలిపోయింది. భూమి చీకటిగా ఉండడం కొరకు దేవుడు చేయలేదు, భూమి వెలుగుమయమై ఉండాలి, నివాస యోగ్యమైన స్థలముగా ఉండాలని చేశాడు. దానికి ఆ దుస్థితి పట్టిందని పరిశుద్ధాత్మ దేవుడు అల్లాడుచు, అల్లల్లాడుచు, తల్లడిల్లుచు ప్రార్థన చేయగా దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగింది. అంటే మొదట భూమిని చీకటి ఆవరించింది, అంధకారము కమ్ముకున్నది కొన్ని సంవత్సరాల తరబడి. అది ఎంతకాలమో మనకు తెలియదు, అప్రస్తుతము కూడా. భూమి మీద వెలుగు కమ్మని దేవుడు పలికిన తర్వాత
భూమి మీదైతే వెలుగు కలిగింది కానీ తర్వాత దేవునికి మరొక సమస్య వచ్చి పడింది. యెషయా ప్రవచన గ్రంథము 61వ అధ్యాయము, క్షమించండి 60వ అధ్యాయము మరలా 2వ వచనమే చదవండి. చూడుము, చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జనములను కమ్ముచున్నది. ఏమన్నాడు? ఆదికాండం 1వ అధ్యాయం 2వ వచనములోనేమో భూమి మీద చీకటి కమ్మింది. యెషయా ప్రవచన గ్రంథం 60వ అధ్యాయం 2వ వచనములోనేమో భూమిని కమ్ముకున్నది, మరలా జనముల మీద చీకటి కమ్ముకున్నది. భూమి మీద చీకటి కమ్ముకున్నప్పుడు దేవుడు వెలుగు కమ్మని పలకగా వెలుగయింది. తర్వాత భూమిని వదిలేసి చీకటి జనముల మీద పడ్డదన్నమాట. జనముల మీద చీకటి కమ్ముకున్నది. ఈ కార్యక్రమం కొరకే యేసయ్య భూమి మీదకి వచ్చాడని చెప్తున్నా. చీకటి కమ్మిన జనములను వెలిగించుట కొరకు దేవుడు వచ్చాడు. మూలవాక్యంలో ఏముంది? నిజమైన వెలుగు లోకములో ఉండెను, అది ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది. ప్రతి మనుష్యుని వెలిగించడానికి వచ్చాడు యేసయ్య. ఏ మాత్రము భేదము లేకుండా, కులమత భేదము లేకుండా, ప్రాంత భేదము లేకుండా, వర్ణ భేదము లేకుండా దేవుడు ప్రతి మనుష్యుని వెలిగించడానికి వచ్చాడు. కొంతమంది విమర్శకులు, వితండ వాదకులు చాలా మంది యేసుని ఏమంటున్నారంటే, ఇతడు ఇశ్రాయేలీయుల దేవుడు, యూదా మతాన్ని అవలంబించిన వాడు, యెరూషలేము దేశములో పుట్టాడు, ఆ దేశము ప్రాంగణములోనే బ్రతికి చనిపోయాడు గనక మన దేవుడు కాదు, మనకు అవసరము లేదు అంటున్నాడు. కానీ లేఖనం ఏం చెప్తుంది? ఆయన ప్రియ శిష్యుడైన యోహాను సాక్ష్యం ఇస్తున్న సాక్ష్యం ఏంటంటే, ఆయన ప్రతి మనుష్యుని వెలిగించుటకు వచ్చాడు. మనిషి అన్న ప్రతి ఒక్కరిని వెలిగించాలని తాపత్రయపడుతూ ఉన్నాడు యేసయ్య, ఆయన శిష్యులు. ఒకవేళ నువ్వు మనిషిని కాకపోతే నిన్ను వెలిగించరు. యేసు నాకు దేవుడు కాదని ఎవరైతే అనుకుంటున్నారో హృదయాలు, వాడు మనుష్యుడు కాదని అర్థం చేసుకోవాలి. ఒకవేళ నువ్వు మనిషివైతే, మనిషిగా జీవిస్తే, మనిషిగా నిన్ను గుర్తిస్తే, నీవు చీకటిలో ఉన్నావన్న సత్యాన్ని గుర్తించాలి. నిన్ను వెలిగించడానికే యేసయ్య వచ్చాడు. మనమందరం ఒకప్పుడు చీకటి అయి ఉన్నామని ఎఫెసీయులకు రాసిన పత్రికలో పౌలు తెలియజేస్తాడు. పౌలు సహా ఒకప్పుడు చీకటిలో ఉన్నాడట. మనుషులందరూ చీకటిలో ఉన్నారు. ఇంకా ఎక్కువగా చెప్పాలంటే భక్తులు అనబడుతున్న వారందరూ కూడా చీకట్లో ఉన్నారు. ఏంటన్నా భక్తులు చీకట్లో ఉండడం ఏంటి అని మీరు ఆశ్చర్యపోవద్దు. నేను చెప్తాను ముందు. భక్తులు ఎలాగో చీకట్లో ఉన్నారో, ఎలా చీకటిలో సంచరిస్తున్నారో, చీకటిని వెలుగుగా ఎందుకు భ్రమపడుతూ ఉన్నారో ముందు దేవుని లేఖన ధ్యానములో ఈ దినం ప్రత్యేకంగా వివరించాలని దేవుడు చెప్పాడు. కొద్దిసేపు సమయాన్ని బట్టి వివరించి నేను ముగిస్తాను. పిల్లరా, ప్రతి మనుష్యుని యేసయ్య వెలిగించడానికి వచ్చాడు. అదే ప్రప్రథమమైన కార్యక్రమము యేసయ్యది భూమి మీద. ఏ మనుష్యుడు చీకటిలో ఉన్న ఏ మనుష్యునైనా వదలక ప్రతి మనుష్యుని వెలిగించాలని ఇష్టపడుతూ ఉన్నాడు. అయితే మనుష్యుని వెలిగించాలి అంటే మనుష్యునిలో ప్రప్రథమంగా ఏ అవయవాన్ని దేవుడు వెలిగిస్తాడు? మనిషిని వెలిగించాలన్నా ఎలా వెలిగిస్తాడు? మనిషి అంటే సర్వ అవయవాలు కలిగిన వాడే, అనేకమైన అవయవముల సముదాయమే మనుష్యుడు. ఏ అవయవమును దేవుడు మొదట వెలిగించాలనుకుంటున్నాడు, వెలిగించడానికి ఆస్కారమైన ప్రప్రథమ అవయవము ఏది అని మనం కొంత దేవుని గ్రంథాన్ని, దేవుని వాక్యాన్ని మనం ధ్యానము చేసి పరిశీలన చేసి వెతుకుతే ఒక విషయం మనకు కనబడుతుంది. ఇదే విషయాన్ని పూర్వీకులు చాలా మంది గ్రహించి ఒక సామెతగా, ఒక నానుడిగా ప్రజలలోనికి వెల్లడి చేశారు.
సర్వేంద్రియాణం నయనం ప్రధానం. సర్వేంద్రియాణం నయనం ప్రధానం అంటే మనిషినికి ఉన్న అన్ని అవయవములలో ప్రథమమైన అవయవం ఏదట? కన్ను. కన్నే అన్నింటికంటే ప్రథమమైన అవయవము, ప్రాముఖ్యమైన అవయవం. మనుష్యుని మానవ నిర్మాణములో తల్లి గర్భంలో ప్రథమంగా చేసే అవయవం ఉన్నది కాదు కదా. దేవుడు వెన్నెముకను చేస్తాడు ఫస్ట్. మానవుని తల్లి గర్భంలో నిర్మించుతున్నప్పుడు బ్యాక్ బోన్ తయారు చేస్తాడు, వెన్నెముకను తయారు చేస్తాడు. కానీ క్రమవరుసలో చెప్పుకోవడానికి లేక ఉపయోగపడడానికి, ప్రాముఖ్యంగా మనిషి బ్రతకడానికి ప్రథమ అవయవం ఏదంటే కన్నే. అందుకే అంటాడు, ఒకసారి చూడండి యేసయ్య మత్తయి సువార్త 6వ అధ్యాయము 22వ వచనం. దేహమునకు దీపము కన్నే, కనుక నీ కన్ను తేటగా ఉండిన యెడల నీ దేహమంతయు వెలుగుమయమయ్యుండును. దేహానికి కన్నేంటట? దీపం అంటున్నాడు. ఒకవేళ కన్ను వెలుగై ఉంటే, కన్ను వెలిగించబడితే నీ దేహమంతా వెలిగించబడుతుంది. కన్ను వెలగాలి ముందు, వెలిగించబడాలి ముందు. యేసయ్య చేసే ప్రథమ కార్యక్రమం ఏమిటి అంటే ప్రతి మనుషుని యొక్క కన్నులను వెలిగించుతున్నాడు. మనందరికీ తెలుసు 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 4:4 చూడకండి ఫ్రెండ్. ఏమంటాడు? మీ మనోనేత్రములకు గుడ్డితనము వాడు కలగజేసి ఉన్నాడు అంటాడు. వాడు ఏం చేస్తున్నాడంట? గుడ్డితనం కలగజేస్తున్నాడు. చూడండి, ఇంకొక మాట చదివి ముందుకు వెళ్ళిపోదాం. సామెతల గ్రంథము 13వ అధ్యాయము 9వ వచనం. నీతిమంతుల వెలుగు తేజరిల్లును, భక్తిహీనుల దీపము ఆరిపోవు. దేవుడేమో కన్నును వెలిగిస్తున్నాడు, దీపాన్ని. ఒక ఇంటిలో దీపము కన్ను. మనం ఒక ఇల్లు అనుకుంటే, మనం ఒక కోవెల అనుకుంటే, ఈ కోవెలలో దీపం ఏంటట? కన్ను. కన్ను వెలిగించబడితే మన దేహం అంతా వెలుగుమయమై ఉంటుంది, వెలుగులో నడుస్తుంది, వెలుగు వలె ప్రజ్వరిల్లుతూ ఉంది. ఒకవేళ కన్నే గుడ్డిదైపోయిందనుకో, ఈ దేహం అంతా చీకటిమయమైనట్టే లెక్క, పాపమయమైనట్టే లెక్క. దేవుడేమో ప్రతి మనుషుని వెలిగిస్తున్నాడు. చీకటి శక్తి సాతాను వచ్చేమో ప్రతి దీపాన్ని ఆర్పేసి వెళ్ళిపోతున్నాడని చెప్తున్నాడు. దేవుడు వెలిగించడము ప్రతిదినము జరుగుతూ ఉంది. వాడు వెంటనే వచ్చి దేవుడు దీపము వెలిగించి ముఖము చాటు చేయడం ఆలస్యం కాలేదు. వాడు వెనువెంటనే ప్రవేశించి ఆ దీపాన్ని ఆర్పివేస్తూ ఉన్నాడు అన్నమాట. వాడు ఎలా ఆర్పేస్తాడు అసలు మరి దీపాన్ని? నేను అన్నాను కదా, భక్తులనబడుతూ ఉన్న వారి దీపములు కూడా ఆర్పేస్తున్నాడు అన్నాను. చూడండి, యెషయా ప్రవచన గ్రంథము 42వ అధ్యాయములో దేవుడు ఇలా బాధపడుతూ ఉన్నాడు. 42:18 చదవండి. చెవిటి వారలారా వినుడి, గుడ్డి వారలారా మీరు గ్రహించున్నట్లు ఆలోచించుడి. నా సేవకుడు తప్ప ఎవడు గుడ్డివాడు, నా భక్తుడు తప్ప ఎవడు గుడ్డివాడు. ఏమన్నాడండి? నా భక్తుడు గుడ్డివాడే, నా సేవకుడు గుడ్డివాడే. ఇంకా ప్రకటన గ్రంథం 3 పోతనైతే లవోదికయ అనే సంఘానికే చెప్తున్నాడు, నీవు గుడ్డివాడవును దిగంబరుడవై ఉండియు నేను ధనవంతుడనని విర్రవీగుచున్న వేళ అంటాడు. యేసయ్యే వచ్చి యేసయ్యే చెప్తాడు ఆ మాట. సంఘములో దేవుని పిల్లలంతా, సమాజములో సమాజమంతా గుడ్డివారవుతూ ఉన్నారు. వాడు వెంటనే దీపాన్ని ఆర్పివేస్తూ ఉన్నాడు. అందరి దీపములను, అందరి కన్నులను వాడు ఆర్పివేస్తూ ఉన్నాడు. ఎలా ఆర్పేస్తాడు అనేది ప్రశ్న. ఆ ప్రశ్నకు సమాధానం చెప్పి నేను ముందుకు వెళ్ళిపోతాను. వాడు ఎలా ఆర్పేస్తాడంటే మనకు ముందు
భౌతికమైన కన్ను గురించి ఒక వివరణ గలవా? మన కన్నుకు ఎన్ని పొరలు ఉంటాయండి? ఏమో అన్న, మేము డాక్టర్ చదవకపోతే ఎంబీబీఎస్ చదవకపోతే అది ఇంటర్లో కూడా ఫిజిక్స్ కాదు, పాడుగా ఎంపీసీ కాదా బైపీసీ కాదా, ఏం చెప్తాం మేము? ఏదో సిఈసీ చదివినాం, అట్లా ఆర్ట్సే మొత్తం అంతా మాది. అవునా? మా గ్రూప్ అంతా సివిల్ ఆర్ట్స్ చదువుడే, చరిత్రే. కన్నుకు దాదాపుగా చాలా పొరలు ఉంటాయి. 4 కావచ్చు, 5 కావచ్చు, ఎన్ని పొరలు ఉంటాయో. 1 కంటే ఎక్కువ బహుళ సంఖ్యలోనే పొరలు ఉంటాయి. ఒక్కొక్క పొర తీసేయగా మన కన్ను దృష్టి మందగిస్తుంది, గుడ్డితనం మనకు వస్తుంది. కంటి పొరలెంత క్షేమంగా, ఎంత ఆరోగ్యకరంగా ఉంటే అంత కన్ను స్పష్టంగా, తేటగా, బహుదూరంగా కనబడుతూ ఉంది. కంటి మీది పొరలు తీసేస్తే నీ కన్ను ఉన్నా ప్రయోజనం లేదని చెప్తున్నా. ఒకవేళ కన్ను ఉన్నా, కన్ను మీద ఉన్న పొరలను పెరికివేయగలిగితే నీ కన్ను ఉన్నా ప్రయోజనం లేదని తెలియజేస్తూ ఉన్నా. అలాగే ఆధ్యాత్మిక జీవితంలో పేరు కన్ను ఉంటుంది, కానీ ఆ పొరలను వాడు తీసేస్తాడని చెప్తున్నాను. బైబిల్ గ్రంథంలో నా పరిశోధనలో, నా అధ్యయనములో ఒక 10 పొరలను చూడగలిగానండి. నేను అన్ని చెప్పలేను ఇప్పుడు, అందుకే ప్రాముఖ్యమని చెప్పాను. దేవుడు వెలిగించిన దీపమైన కన్నుకు దేవుడు అతికించిన పొరలను మనము భద్రముగా కాపాడుకోగలగాలి. ఆ పొరలను మనకు తెలియకుండానే వాడు తీసేస్తాడు మెల్లగా. నిద్రలో తీసేయడు, మనకు స్పష్టంగా సోయి ఉంటుంది. అర్థమైందా? స్పృహ ఉన్నప్పుడే వాడు తీసేస్తాడు. ఆ పొరలను తీసేసి మనలను గుడ్డివారిగా తయారు చేసి వదిలిపెడతాడు. ఏం ప్రయోజనం? నీకు ప్రయోజనం ఉండదు, నీ కుటుంబానికి ఏమొరగదు, దేవునికి కూడా నీ వలన ఎట్టి ఉపయోగం ఉండదు అని చెప్తున్నా. ఈనాడు చాలా మంది క్రైస్తవులు, క్రైస్తవేతరులు అంధకారములో, గుడ్డితనంలో ఉన్నారు. భూమి మీద అంధకారం లేదు, భూమి మీద వెలుగు ఉదయించింది, కానీ మనుష్యులలో అంధకారం ప్రవేశించిందని చెప్తాడు. అయితే వాడు ఏం చేస్తాడు? పొరలను పెరికేస్తాడని చెప్పాను కదా. 1 లేదా 2 పొరలు చెప్పి నేను ముందుకు సాగిపోతాను. చూడండి, 1 యోహాను పత్రిక, యోహాను రాసిన 1 పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం చదవండి. తన సహోదరుడు ద్వేషించువాడు చీకటిలో నడుచుచున్నాడు, చీకటి అతని తన్నులకు గుడ్డితనము కలగజేశాడు. చాలండి. ప్రప్రథమముగా మనకు గుడ్డితనం కలగజేయాలంటే వాడు ఏం తీసేయాలని చెప్పాను? పొరలను పొరికి వేస్తాడు. 1 పొర ఏంటంటే సహోదరుని ద్వేషించుట. ఎలాంటి వాడైనా కావచ్చు సహోదరుడు, వాడు మనకు అన్యాయమే చేయవచ్చు, ద్రోహమే చేయవచ్చు. యేసయ్య వలె, యేసయ్య శిష్యుడు తన మడిమెతో యేసయ్యను తన్నినప్పుడు నా చెలికాడా అని పిలిచాడు తప్ప ద్రోహి అని పిలవలేదు. తర్వాత లేఖనం రాయబడ్డ యూదాను గురించి అతడు ద్రోహము చేసిన వాడని, కానీ యేసయ్య తన నోటి వెంట ఆ మాట రానివ్వలేదు. నా చెలికాడా అని పిలిచాడు. మడిమెతో తన్నాడండి. కాళ్ళు గడిగిన సత్పురుషుణ్ణి పాదములతో తన్నిన దుర్మార్గుడు యూదా, అతన్ని కూడా ఏమన్నాడు? నా చెలికాడా అని పిలిచాడు, నా ప్రియమైన వాడా అని పిలిచాడు. యేసయ్య కంటిలో నుండి వాడు ఒక్క పొరను కూడా పెరకలో ప్రయత్నం చేశాడు. యేసయ్యను కూడా, యేసయ్య దీపాన్ని కూడా ఆర్పేయాలని ప్రయత్నం చేసిన వాడు సాతాను, మానలేదు. యేసయ్య దగ్గర కూడా వాని ప్రయత్నాలు మానలేదు, కానీ అక్కడ వాడు జయించలేకపోయాడు. యేసయ్య ద్రోహము చేసిన వారిని కూడా ప్రేమించాడు. మన క్లాస్మేట్ మనం ఎంత ప్రేమిస్తామండి? 1 సంవత్సరం ఎక్కడైనా రూమ్ తీసుకొని 2 పురుషులు 2 స్త్రీలు రూమ్మేట్ అయి ఉన్నారు అనుకో, మర్చిపోతామా? కలిసినప్పుడల్లా మా రూమ్మేట్ అని చెప్తాం, కలిసినప్పుడల్లా మా క్లాస్మేట్ అని చెప్తాం. మరి స్టమక్ మేట్ అని ఎప్పుడైనా చెప్తామా? సహోదరుడు సహ ఉదరము నుండి పుట్టిన
పుట్టినవాడు, స్టమక్ మెంట్ అన్నమాట వాడు. క్రీస్తుని అంగీకరించిన వాడు మనకెవరు? మరి ఎప్పుడైనా పెట్టుకుంటామా కడుపులో? కడుపులో పెట్టుకుంటాం, కానీ వేరే రకంగా పెట్టుకుంటాం. కడుపులోనే ఉంటాడు. ఆ సహోదరుడు, అన్న, తమ్ముడు, అక్క, చెల్లి కడుపులోనే ఉంటారు, కానీ భద్రంగా ఉండరు. కడుపులో చీల్చేద్దామన్నట్టు ఉంటారు. ఎలాంటి సిచ్యువేషన్ మనకు ఎదురైనా, ఎలాంటి ద్రోహము చేసినా మనము ద్వేషించకూడదు. మన మనస్సులోనికి ద్వేషం అనేది రానివ్వకుండా కాపాడుకోవాలి. ఒకవేళ ద్వేషం నీ యొద్దకు వచ్చిందంటే వాడు ఒక పరికరాన్ని వాడుకొని నీ కంటి మీద ఉన్న ఒక పొరను లాగేస్తున్నాడని అర్థం అని చెప్తాడు. ఎంతమందిని ద్వేషించినా ఎన్ని పొరలు పోయినాయి ఇప్పటికి చెప్పారు కదా. క్రైస్తవ లోకమంతా అంధకారములో దీపము ఆర్పేయబడిన పరిస్థితిలోనే ఉన్నారని చెప్తున్నా. ద్వేషాన్ని ఏ కారణము చేతైనా మనం పెంచుకోవద్దు. నేను చెప్తున్నాను, ద్వేషం వస్తుంది, రాదనట్లేనే. మాటి మాటికి ఒకడు మనల్ని గాయం చేస్తే, మాటి మాటికి ఒకడు మనల్ని ఇబ్బంది పాలు చేస్తే మనకు ద్వేషం అనేది పుడుతుంది, కోపం అనేది వస్తుంది. కానీ దాన్ని పెంచొద్దు, పెంచుకోనివ్వద్దు, దాన్ని మనలో ఉండనివ్వద్దు. ఉంటే వాడు తన పరికరముతో, ద్వేషం అనే పరికరముతో ప్రేమ అనే పొరను వాడు లాగేస్తున్నాడని అర్థం. తీసేసుకున్నాడు నీ గర్వకుండానే. నువ్వు మంచిగానే పాటలు పాడుతావు, భక్తి చేస్తావు, ప్రార్థన చేస్తావు, కానుకలు ఇస్తావు, మర్యాద ఉంటుంది, అన్నీ ఉంటాయి, కానీ నీవు అంధత్వములో బ్రతుకుతావు అని చెప్తున్నా. గుడ్డితనంలో మొట్టమొదటి పొర ప్రేమను తొలగించి ద్వేషాన్ని నింపడం. ఏమన్నా కానీ నేను చెప్తున్నా. అందుకే నేను నన్ను చూసి చాలా మంది ద్రోహం చేసిన కూడా 5 నిమిషాలు కలిసిపోతాను. నేను కలిసిపోతే నన్ను చూసిన వాళ్ళు అంటారు, నీ బతుకు ఇంతే, ఇక నువ్వు మారతావు. ఎందుకు నేను మారట్లేదంటే నాకు తెలుసు, నా కంటిలో ఉన్న పొరలను లాగేయడానికి వాడు యుద్ధం చేస్తున్నాడు. అందుకే నేను ఎవరినైనా ప్రేమించడానికి ముందడుగేస్తాను. ఎంత ద్రోహం చేసినా, ఎంత నమ్మక ద్రోహం చేసినా, వెన్నుపోటు పొడిచినా కూడా ప్రేమించడానికి మొగ్గు చూపుతాను. నేను నేర్చుకుంటున్నాను. ఇంకా నేర్పరితనములోనే, నేను అభ్యాసములోనే ప్రయాణం చేస్తున్నాను. మొట్టమొదటిగా వాడు పెరిగేసే పొర దేవుని ప్రేమ. ప్రేమ సహోదరుని మీద నీ ప్రేమ లేకుండా చేసి ద్వేషాన్ని నింపుతాడు. ద్వేషం అనే పట్టుకారు, ద్వేషం అనే ఆయుధము, ద్వేషం అనే పరికరాన్ని పట్టుకొని వాడు పొరను, కంటి మీద ఉన్న పొరను తీసేసి గుడ్డితనం కలగజేస్తాను. రెండవ ముచ్చట చెప్పి నేను అందుకు వేరే అంశంలోకి వెళ్ళిపోతాను. నిర్గమకాండము 23వ అధ్యాయము 23వ అధ్యాయము 8వ వచనం చదవండి. లంచము తీసుకొనకూడదు, లంచము దృష్టి గలవానికి గుడ్డితనము కలుగజేసి. చాలా లంచం తీసుకుంటే ఏం కలుగుతాడ మనకు? గుడ్డితనం. ఇక్కడ లంచం అనే దానికి 2 నిర్వచనాలు చెప్పాల్సిన అవసరం ఉంది. ఉదాహరణ, లంచం తీసుకోవడం అంటే వానికి ఏం చేయడం? మనం అన్యాయంగా తీసుకుంటాం. న్యాయంగా తీసుకునేదాన్ని లంచం అంటామా? అన్యాయంగా తీసుకునేదాన్ని లంచం అంటాం. అంటే మన సహోదరునికి, మన పక్కవానికి ఏం చేస్తున్నాం? మనం అన్యాయం చేస్తున్నాం. రెండవది, లంచం అంటే నేను నీకు పని చేసి పెడతా, నువ్వు నాకేమిస్తావు అంటే స్వార్థం. ఏం చూసుకుంటున్నాడు? స్వార్థం. నీకు తెలియకుండానే నేను ఒక లంచగొండిని చేసి పడేస్తాడు. స్వార్థము, నెక్స్ట్ అన్యాయం. ఈ 2 ఆధ్యాత్మిక జీవితంలో ఎల్లప్పుడూ మనతోనే ఉంటాయి అని చెప్తున్నాను. స్వార్థం లేనో ఉన్నాడు ఆ భూమి మీద? ముందు మనం చూసుకున్నాకనే పక్కుంది లెక్క. పౌలు కూడా అదే ఆవేదన వ్యక్తం చేశాడు. ఆల్వేస్
మీరు మీ సొంత కార్యములనే చూచుచున్నారు, ప్రభు కార్యముల మీద మీరు దృష్టి పెట్టకపోవడం. స్వార్థం ఇది ఎల్లప్పుడు వెంటాడుతుందని చెప్తున్నా. వాడు మన వెనుకనే ఉంటాడు. ఏం పట్టుకొని కంటి మీద పొర చెడిపోయినా, కంటి మీద కొత్త పొర వేయించుకోవాలన్నా, కన్ను ఆపరేషన్ చేసుకోవడానికి నేత్రాలయానికి పోతాం. పోయి పైసలు ఇచ్చి ఏం చేస్తాం మనం? తీయించుకుంటాం. అవునా? డబ్బులు ఇచ్చి మరి తీయించుకుంటాం పొరను. కానీ వీడు ఏం చేస్తాడు తెలుసా? నువ్వు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు, వాడిని పక్కకే ఉంటాడు ఆపరేషన్ చేయడానికి. ఆల్వేస్ వాడు ఆపరేషన్ చేయడానికి రెడీ. ఫ్రీ వైద్యుడు ఎవడంటే శైతాన్ వాడే. అర్థమైందా? ఫ్రీ వైద్యుడు ఎవడంటే చెడగొట్టే వైద్యుడు, మంచోడు కాదు. చీరి వదిలిపోయాడు అంతే, కుట్లేయడు. మళ్ళా ఇక కుట్లేయడానికి పాపం చేసేలా వాడు చీరి వదిలి వెళ్ళిపోతాడు. అన్యాయం అనేది నువ్వు చేయొద్దు. భర్తకు అన్యాయం చేయొద్దు, భార్యకు అన్యాయం చేయొద్దు, నీ పిల్లలకు అన్యాయం చేయొద్దు, నీ రక్త సంబంధికులకు అన్యాయం చేయొద్దు, నీ ఉద్యోగంలో సాటి తోటి ఉద్యోగులకు అన్యాయం చేయొద్దు, నీ సేవకునికి అన్యాయం చేయొద్దు, నీ విశ్వాసులకు అన్యాయం చేయొద్దు. ఎవరికి నీవు అన్యాయం చేయదు. ఒక చోట అన్యాయం చేసావనుకో, నీ కంటి పొర కొంచెం లూజ్ అయినట్టే, డీలే జరిగినట్టే, వన్ చేతికి దొరికినట్టే. ఎంత జాగ్రత్త చెప్పాను నాకు. అన్యాయం ఎవరికి చేయొద్దు, న్యాయ ప్రవర్తన కలిగిన వారమై ఉండాలి. స్వార్థం అనేది నిజంగా తీసుకుపోయి గంగలో దులిపేసి రావాలి. మనం బ్యాప్టిజం తీసుకున్నప్పుడు గంగలో మునిగేస్తాం, కానీ రాంగ్ ఏం చేస్తాం? మీకు ఉదాహరణ చెప్తా. ఇప్పుడు గంగలో ప్రాజెక్టులలో, గంగలో వరదలు ఏం చేస్తారంటే, కొంతమంది నమ్మకంతో గంగా దేవిగా భావించే వాళ్ళు, దేవతగా భావించే వాళ్ళు ఏం చేస్తారంటే అందులో డబ్బులు వేస్తారు, నాణాలు వేస్తారు. అయితే వాటిని తీసే వాళ్ళు ఏం చేస్తారు? ఒక అయస్కాంతం బాక్స్ ఉంటుంది. ఆ బాక్స్ ఏం చేస్తారంటే నీళ్ళలో తిప్పుతారు. నీళ్ళలో తిప్పి దాన్ని లేపితే దాంతో ఏమొస్తాయి? మనం ఏం చేస్తాం తెలుసా? సేమ్ ఫస్ట్ లోపలికి పోయినప్పుడు పాస్టర్ కాబట్టి అన్నీ ఒప్పుకుంటాం. లోపలికి పోయి తిరిగి లేచి రాగా అంతకంటే ఎక్కువ వస్తాయి దాంతో. అవునా? వాటికంటే ఎక్కువ మట్టిని, మాలిన్యాన్ని మనం తోడుకొని వస్తాం. స్వార్థమే మనకుంటుంది, నిలువెల్లా స్వార్థమే. నేను ఉదాహరణ చెప్పొద్దు, కానీ నా బండి, నా ఇల్లు, నా జీవితము, నా పరస్సు, నా బ్రతుకు సత్రం. నన్ను వాడుకున్నాడు మాత్రం నాకు సత్రం లేకున్నాడు. మరి దీన్ని ఏమంటాం మనం? చెప్పాలి. నేను లేదు అని అనే ప్రసక్తి ఉండదు నా దగ్గర. ఏదడిగినా నేను ఇవ్వడానికి, ఇంట్లో చివాట్లు పడైనా ఇవ్వడానికి సిద్ధమే. కానీ నన్ను వాడుకున్న అవతల వాళ్ళు అట్లా ఉండడానికి ఇష్టపడదు. దాన్ని ఏమంటాం మనం? నాకు నష్టమేం కాదు, వారు ఏం తయారవుతున్నారు? గుడ్డివారు అవుతున్నారు అని చెప్తున్నా నేను. నాకు నష్టమేం జరగదు. నా కళ్ళు తేటగా స్పష్టంగా మంచుకొని నేను ఇంకా బైబిల్ చదివితే ఇంకా బోలెడని ఆనుమత్యాలు సంపాదించుకుంటాను, రత్న వైడూర్యాలను సంపాదించుకోగలుగుతా. నా కన్నులు స్పష్టంగా తేటగా మంచిగుంది. రోగం రాలే, నాకు జబ్బు రాలే నా కన్నులకు. కానీ ప్రతి కన్ను వెలిగింపబడ్డ కంటి మీద ఉన్న పొరలను పెరిగేయడానికి వాడు వాడుతున్న పరికరాలు ఎన్నని చెప్పాను? ఫస్ట్ 10 అని చెప్పాను. అందులో 2 చెప్పాను. ఏంటిది? సహోదరుని ద్వేషించొద్దు, సహోదరునికి అన్యాయము చేయొద్దు, సహోదరుని పట్ల స్వార్థాన్ని చూపొద్దు. దేవుని పట్ల కూడా నీవు ప్రేమ చల్లారొద్దు. నువ్వు దేవునికి న్యాయం చేయాలి, నీ కుటుంబానికి న్యాయం చేయాలి, నువ్వు చేస్తున్న పని చోట న్యాయం చేయాలి. నీ బ్రతుకులో ప్రేమ, న్యాయము, నిస్వార్థము అనేది నువ్వు ఎల్లప్పుడూ కంటి పెట్టుకోవాలి. నీలో నుండి తొలగిపోవద్దు. ఒకవేళ ఏ చోటైనా అన్యాయం జరిగింది నీ వలన అంటే, ఎవరినైనా ద్వేషించే మనస్సు నీలో ప్రవేశించింది అంటే, ఎప్పటికీ నీ స్వార్థం కొరకే బ్రతుకుతున్నావంటే,
నీవు గుడ్డివాడవే అని చెప్తున్నా. లవోదికయ సంఘంలో ఉన్నట్టే లెక్క. నువ్వు బైబిల్ అంతా చదువుకుంటావు, ప్రతిరోజు ప్రార్థన చేస్తావు, ప్రతి ఆదివారం గుడికి వస్తావు, కానుకలు ఇస్తావు, ప్రయోజనం లేదు. దేవుడు రేపు పరలోకం పోయినాక లవోదికయ సంఘాన్ని గద్దించినట్టు నిన్ను గద్దించాల్సిన దుస్థితి నీ ఎదుట ప్రవేశమవుతుంది. ఆ పరిస్థితి ఏర్పడుతుంది. గుడ్డివాడ అంటాడు, ఆడికి పోయి నాకేం ప్రయోజనం? ఇస్తావా ప్రభు అద్దాలు అంటే అట్టు ఉండదా? అద్దాలు ఇచ్చుడు ఉండదా? అవతలికి ఒక మనం ఉంటుంది. గుడ్డివారము కావద్దు అంటే వాడు పొరలను పెరిగి వేస్తూ ఉన్నప్పుడు ఆ పొరలు పోకుండా కాపాడుకోవాలి. అది మొదటిది. సహోదర ప్రేమ నీకు ఉండాలి, ద్వేషము నీలోనికి రాకుండా కాపాడుకోవాలి. రెండవది, న్యాయము చేయాలి. ఎవరికైనా నీ వద్దకు వచ్చే ఎవరైనా అనామకుడైనా పర్వాలేదండి, న్యాయము చేయాలి. యోబు న్యాయం చేస్తాడు. పేరు తెలవని వాడొస్తే తండ్రిగా తన ఇంట పెట్టుకున్నాడట. ఎంత మంచి మనసు అండి. నేను చెప్తా, యోబు ఎందుకు అట్లయినా కూడా చెప్తా. యోబు దగ్గరికి కూడా పోదాం, ఎందుకంటే పాపం అన్యాయం అవుతుంది యోబు దగ్గరికి పోకపోతే. యోబు పేరు తెలవని వాడిని తండ్రి వలె చూసుకున్నాడట. మనకు సాధ్యమైందండి? ఎవరో తెలియని వారు మన ఇంటికి వచ్చి, అన్న మీ ఇంటికి వచ్చి ఒక గంట సేపు పడుకొని పోతా అంటే పడుకొని ఇస్తామా? యథార్థంగా గుండె వేసి చేసుకొని చెప్పు, రానిస్తాం మనం? అసలు ఇంట్లో రానిస్తామా? పడుకోని పక్కకు పెట్టు, రాను. కానీ యోబు అలాంటి మనస్తత్వం కాదు. పూర్తిగా నిస్వార్థపరుడు. నన్ను కోరి వచ్చాడు, నా సహాయం కొరకు వచ్చిన వాడిని నేను తండ్రి వలె అతన్ని ఆదరిస్తాను, ఆశ్రయం ఇస్తాను, ఆదుకుంటాను, అతని అక్కర తీరుస్తానని అక్కర తీర్చిన సహృదయ సంపన్నుడు యోబు భక్తుడు. అతని కన్నులు కలిగిన వాడండి నేను చెప్తున్నా. అందుకే ఎవరు చూడలేని విషయాలను చూడగలిగాడు ఆయన. పైనున్న వాటి మీదనే నిత్యము మనస్సు లగ్నము చేసిన మంచి వ్యక్తి, మహనీయుడు, పరమ భక్తిపరుడు యోబు. మనం 10 అన్నాను కదా, 10 తర్వాత దేవుడు అవకాశం ఇస్తే ఎప్పుడైనా చెప్తాను. లేదంటే మీకు ఎవరికైనా 10 కావాలంటే నన్ను సంప్రదించిన చెప్తాను, కానీ ఇప్పుడు సమయం లేదు. అయితే వాడు పొరలను పెరిగి వేస్తున్నప్పుడు మనము కాపాడుకోవాలి అని చెప్పారు. ప్రేమ ఉండాలి, న్యాయం ఉండాలి, నిస్వార్థత అనేది మనలో ఉండాలి. సరే, దేవుడు వెలిగించాడు, ఆ పొరలు పెరిగేయకుండా కాపాడుకున్నాడు, సరిపోద్దా? అదేనా దేవుడు కోరుకునేది? అదేనా దేవుడు కోరుకునేది? ఏంటో తెలుసా? మత్తయి సువార్త 5వ అధ్యాయము 16వ వచనం చదవండి. మనుషులు మీ సత్క్రియలను చూసి మీ తండ్రిని మహిమపరచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. వెలుగు ఏం కావాలట? వెలుగుగా ఉండొద్దు. వెలుగు ఏం కావాలి? ప్రకాశించాలి. ప్రకాశించాలంటే ఇతరుల మీద నీ వెలుగును ప్రకాశింపజేయాలి. ఇతరులు చూసేంతగా, ఇతరులను ఆకర్షించుకునేంతగా, ఇతరులు నీ మీద ఆధారపడేంతగా. ఇప్పుడు చిమ్మ చీకట్లో ఎక్కడైనా ఒక లైట్ ఉందనుకో, ఒక వెలుతురు, ఒక బల్బు, విద్యుత్ శక్తి ఎక్కడో వెలుగుతుంది. లైట్ పురుగులు ఏం చేస్తాయండి? ఎక్కడికి వస్తాయి? లైట్ దగ్గరకు వస్తాయి. పురుగులైన వస్తాయి, లైట్ పురుగులైన వస్తాయి. ఎందుకు వస్తాయి? అవి వెలుగు పురుగులున్న చోట ప్రకాశించలేదు, వేరే కాడ కొంతనే ప్రకాశించింది కాబట్టి అక్కడికి వచ్చాయి. నీ వెలుగు లోకంలో ప్రకాశిస్తే ప్రజలు నీ యొద్దకు వస్తారు అని చెప్తున్నా. మన దగ్గరికి ఎవరైనా రావడానికి ఇష్టపడతారా? మనతో సావాసం చేయడానికి ఎవరైనా ఇష్టపడతారా? ఒక్క అన్న గానం దగ్గర ఉన్నది పోతుంది, ఉన్న భక్తి పుడుతుంది అనుకుంటామా? అంటే మన వెలుగు ప్రకాశించట్లేదన్నమాట. వెలుగు ప్రకాశించాలి. వెలిగించబడ్డాము, ఆ వెలుగు చీకటి కాకుండా కాపాడుకోవాలి. ఆ వెలుగు చీకటి కాకుండా కాపాడుకున్న తర్వాత నీ వెలుగు ప్రకాశించాలి. నీ వెలుగు ఎలా ప్రకాశిస్తుంది? వెలుగు దీపాన్ని వెలిగించాలి అని చెప్పాను. దీపం అంటే ఏమనుకున్నాం మనం?
చెప్పరేంట? వెలుగు అంటే ఏమన్నా? దీపం అంటే ఏమన్నా? కన్ను. కన్ను వెలిగించబడాలి, కన్ను ప్రకాశించాలి. మరి కన్నులు ఎలా ప్రకాశిస్తాయి? ఒక మాట చెప్పి నేను ముందుకు సాగిపోతాను. మొదటి సమూయేలు గ్రంథము 14వ అధ్యాయము, మొదటి సమూయేలు గ్రంథము 14వ అధ్యాయము 27వ వచనం చదవండి. అయితే యోనాతాను తన తండ్రి జనుల చేత చేయించిన ప్రమాణము వినలేదు కనుక తన చేతి కర్ర చాపి దాని కొనను తేనె పట్టులో ముంచి తన చెయ్యి నోటిలో పెట్టుకొనగా అతని కన్నులు ప్రకాశించెను. కన్నులు వెలిగించాడు యేసయ్య. యేసయ్య వెలిగించి వెళ్ళిపోయాడు కాపాడుకోమని. తర్వాత ఇంకొక పని చెప్పాడు. నీ కన్నులు ప్రకాశిస్తేనే, నీవు ప్రకాశిస్తేనే ప్రజలందరూ నీ యొద్దకు వస్తారు. యెషయా ప్రవచన గ్రంథం 6వ అధ్యాయం 2వ వచనం చదివాం కదా, 3వ వచనం చదవండి ఇప్పుడు. అయ్యో ఏంటండి? యెషయా 63వ వచనం. జనములు నీ వెలుగునకు వచ్చెదరు, రాజులు నీ ఉదయకాంతికి. రాజులు దేని కొరకు వస్తారట? ఎందుకు కొరకు వస్తారట? దేన్ని చూసి వస్తారట? వెలుగును చూసి వెలుగు దగ్గరకు వస్తారు. అంటే వెలుగు ఏమైంది? ఈయన వెలుగు ప్రకాశించింది, ప్రబలింది. ఈయన వెలుగు అందరికీ కొట్టొచ్చినట్టు కనబడింది. ఆ వెలుగు యొక్కకు వచ్చారు. ఆ వెలుగు ఎలా ప్రకాశించిందంటే తేనెను తినడము వలన అతని కన్నులు ప్రకాశించింది. తేనెను మనం తినాలి. తేనె ఏడ దొరుకుతుంది? తేనె ఏడ దొరుకుతుంది? చెప్పలేదు. వాక్యమే తేనె. చాలా కృతజ్ఞతలు. 19వ కీర్తనలో దావీదు ఒక మాట అంటాడు చూడండి. 19వ కీర్తన 10వ వచనం. అవి బంగారు కంటెను, విస్తారమైన మేలుని బంగారు కంటెను కోరదగినవి, తేనె కంటెను, జుంటి తేనె తారల కంటెను మధురమైనవి. వాక్యాన్ని దేనితో పోలుస్తున్నాడు? తేనెతో పోలుస్తున్నాడు. ఇంకొక మాట అంటాడు, వండర్ఫుల్ మాట మాట్లాడతాడు. ఇది దావీదు 119వ కీర్తనలో చూడండి ఎంత సుందరమైన మాట మాట్లాడతాడో. 119వ కీర్తన 103. నీ వాక్యములు నా జిహ్వకు ఎంతో మధురములు, అవి నా నోటికి తేనె కంటే తీపిగా ఉన్నది. ఎట్లున్నాడండి? తేనె కంటే తీపిగా ఉన్నది భూమి మీద ఏమన్నా? స్వీట్లో స్వీట్ అంటే హనీ. హనీ కంటే స్వీట్ ఉండేది లేదు. హనీ కంటే స్వీట్ ఉండేది హనీ. అంతేనా? తేనె కంటే తీపి ఉండేది అంటే తేనె. కానీ దావీదు అంటున్నాడు, కొండ తేనె కంటే నీ వాక్యము తీపి కలిగినది అన్నాడు. అవును, రైట్. తేనె తింటే, తేనె మనం సేవిస్తే మన కన్నులు ప్రకాశిస్తాయి. లేఖనాన్ని తినాలి కదా. ఉదాహరణ చెప్తాను, ఇది అందరు చెప్పే ముచ్చటే. వాక్యం తింటే కన్నులు తినడం లేవు. వాక్యం తింటే కన్నులు ప్రకాశిస్తాయని ఇప్పటిదాకా మనం చెప్పుకున్నాం కదా. వాక్యం తినడం లేవు, వాక్యం చదవడం లేవు. అందరూ చెప్తారు నేను 4 గంటలు వాక్యం చదువుతాను, నేను గంట వాక్యం చదువుతాను, నేను రాస్తాను. అందరి కన్నులు ప్రకాశించట్లేదు. మరి అందరూ తేనె తింటే, అందరూ వాక్యం సేవిస్తే మరి అందరి కన్నులు ఎందుకు ప్రకాశించట్లేదు అనేది ప్రశ్న. ఇక్కడేదో ఉంది. దావీదు అందుకున్న అంశాన్ని, దావీదు పొందుకున్న దేవుని మార్మికతను మనం అందుకోలేకపోతున్నాం. తేనె తింటేనే, తేనె ఉంటేనే, తేనె తింటే కూడా కాదు, ఇంకా తేనె ఉంటేనే మన కన్నులు ప్రకాశిస్తాయి. తేనె మనలో ఉండాలి, దేవుని వాక్యం మనలో ఉండాలి. ఒక మాట చెప్పి నేను ముగిస్తాను, వివరించి. తేనె ఎక్కడ పెడతారండి? తేనె ఎక్కడ దొరుకుతుంది? షాప్లో ఆగండి దయచేసి. తేనె ఎక్కడ దొరుకుతుంది? తేనె తీగలన్నీ తేనె పట్టును, తేనె తెట్టును ఒక చెట్టు మీదను,
ఒక గుబురు కలిగిన ప్రాంతంలోనో పచ్చని ప్రాంతంలోనో తేనె తెట్టు, దూర ప్రాంతంలో మానవ సంచారం లేని చోట తేనె తెట్టే పట్టు పెడతాడు. అవునా? అయితే బైబిల్ గ్రంథంలో తేనె దేవుడు ఎక్కడ పెడతాడు చూద్దాం ఒకసారి. ప్రప్రథమంగా తేనెటీగలు తేనెని ఎలా తయారు చేస్తాయి? అన్ని చెట్టుల మీద వ్రాలి చెట్టు పువ్వులో ఉన్న మకరందాన్ని రసాన్ని తీసుకొని వచ్చి ఆ తేనె తెట్టులో తేనె పట్టులో విడుస్తాయి. విడిచిన తర్వాత కొన్ని రోజులకు అది తీపిగా మధురముగా కలగలిసి సమ్మేళనమై మిళితమై క్రొత్త రుచిని క్రొత్త ధనాన్ని ఏర్పాటు చేస్తుంది. తేనెటీగలు ఆ చెట్టు మీద ఈ చెట్టు మీద వాలి ఒక పచ్చని చెట్టుకు పెడతాయి. తేనె చెట్టులు ఎక్కువగా మీకు కనబడ్డ ప్రదేశాలు చెప్పండి. పచ్చని చెట్ల మీద పెడతాయా, ఎండిపోయిన చెట్ల మీద పెడతాయా? దరిదాపుగా 99% పచ్చని చెట్ల మీదనే పెడతాయి. అవునా? కానీ బైబిల్ గ్రంథంలో దేవుడు పెట్టిన తేనె చెట్ల మీద లేదండి. చూడండి ఒకసారి చూద్దాం. ఆ తేనె ఎక్కడ దొరుకుతుంది? దేవుడు ఆ తేనెని ఎక్కడ తయారు చేస్తారంటే న్యాయాధిపతుల గ్రంథము 14వ అధ్యాయము 8వ వచనం. కొంతకాలమైన తర్వాత అతడు ఆమెను తీసుకొని వచ్చుటకు తిరిగి వెళ్ళుచుండగా ఆ సింహము కళేబరమును చూచుటకై ఆ వైపు తిరిగినప్పుడు సింహము కళేబరములో తేనెటీగ గల గుంపును తేనెయు కనబడగా అతడు ఆ తేనె చేత నుంచుకొని తినుచు వెళ్ళుచూ ఉండెను. చూడండి ఎంత విడ్డూరం అంటే, అసలు ఇశ్రాయేలీయులలో ప్రతిష్ఠింపబడిన వాడెవ్వడు కళేబరాన్ని ముట్టదు. కళేబరం అంటే చచ్చిపోయిన జంతువు యొక్క శల్యములు, ఎముకలు. అవునా? చచ్చిపోయిందన్నమాట కళేబరం అంటే. హస్తి పంజరము, కళేబరం. దాన్ని అసలు ఇశ్రాయేలీయుడు ఎవరు ముట్టదు. ప్రతిష్ఠింపబడినవాడు ఆయనతో ముట్టదు, పాస్టర్ ముట్టదు అన్నమాట. దేన్ని? పాస్టర్ మధ్య రావచ్చా? అది ఎంత నిషేధమో కళేబరాన్ని ఒక ఇశ్రాయేలీయుడు ముట్టదు. కానీ కళేబరంలో ఉన్న తేనెను ముట్టాడు, తాగాడు, బలం పొందాడు. ఇంతకు కళేబరంలో ఎందుకు తేనె తెట్టు పెట్టింది అనేది ప్రశ్న. సృష్టిలో ఎక్కడైనా కళేబరంలో తేనె పెట్టిన చూసినారు? ఇంపాసిబుల్. కానీ దేవుడు తన చరిత్రలో ఒకసారి జరగనిచ్చాడు, దాన్ని రాపించాడు, రాయించాడు, గ్రంథస్థం చేయించాడు. అది పరిశుద్ధుడు తినడానికి అవకాశం వచ్చిందని చెప్తాడు. కళేబరములోనే దేవుడు తేనెను పెడతాడంటే అర్థమయ్యేటట్టు చెప్తాను మీకు నేను. చూడండి, ఈ కళేబరం కావాలంటే అంతకు ముందు ఆ సింహాన్ని ఏం చేసింది? చీల్చింది. చీల్చబడిన సింహము కళేబరములో తేనెను దేవుడు పెడతాడన్నమాట. పరిశుద్ధాత్మ దేవుడు అన్ని లేఖనాల మీద వ్రాలి, అన్ని గ్రంథాల మీద వ్రాలి, అన్ని శాస్త్రముల మీద వ్రాలి. నీలో ఒక తేనెను తయారు చేయాలంటే నువ్వు చీల్చబడిన కళేబరం కావాలి. ఏం కావాలి? చీల్చబడని వానికి దేవుని వాక్యం అర్థం కాదు, దేవుని వాక్యం వాళ్ళలో ఉండదు, దేవుని సత్యం వాళ్ళలో ఉండదు, దేవుని వాక్య సారాంశం అతనిలో ఉండదు. ఇదే మాట అన్నాడు. నిత్యము ధర్మశాస్త్రాన్ని పఠిస్తూ పారాయణము చేస్తూ కంఠస్థము చేస్తున్న వారి దగ్గరికి చేసే ఏమన్నాడు చూడండి ఒకసారి. యోహాను సువార్త 8వ అధ్యాయము 38వ వచనం కదా, 37 చదువు. మీరు అబ్రహాము సంతానమో నాకు తెలియదు, మీలో నా వాక్యముకు చోటు లేదు కనుక నన్ను చంపబెట్టుకోవచ్చు. ఏం లేదట వాళ్ళకు? వాక్యం లేకపోదేనండి. 150 కీర్తనలు గడగడ అవుతారు వాళ్ళు. మనం ఏమనుకుంటాం తెలుసా? వాళ్ళ ముందు నిలబడితే సాష్టాంగ నమస్కారం చేసి నీ దగ్గర నేను శిష్యరికం చేయాలని ఒబే అయిపోతాం. మనకి మా పాస్టర్లు అందరూ వేస్ట్, నువ్వే బెస్ట్ అని చెప్పి సాష్టాంగ నమస్కారం చేసి వారికి శిష్యులం అయిపోతాం మనం. 119వ కీర్తన కూడా గడగడ చదువు. ధర్మశాస్త్రాన్ని పుక్కిట పట్టిన వారు, కంఠములో నింపుకున్నవారు,
వాళ్ళ దగ్గరికి వచ్చి యేసయ్య ఏమన్నాడు? నా వాక్యమునకు మీలో అక్షరాలు కాదండి ఉండాల్సింది, మనస్సులో ఉండాల్సింది అక్షరం కాదు. అక్షరం ఉన్నంత మాత్రం ఏమొరగదు. యేసయ్య అన్నాడు, అందుకే పౌలు అన్నాడు, మేము అక్షరమునకు గాక ఆత్మకు పరిచారకులమైతిమి అన్నాడు పౌలు. ఈరోజు చాలా మంది అక్షరానికి వారసులు అవుతున్నారు, అక్షరానికి పరిచారకులు అవుతున్నారు, అక్షరానికి సేవకులు అవుతున్నారు, అక్షరానికి దాసులు అవుతున్నారు. నువ్వు నేను అక్షరానికి దాసులం కావద్దు, ఆత్మకు దాసులం కావాలి. ఆత్మకు దాసులం కావాలంటే మనము ముందు చీల్చబడాలి అని చెప్తున్నా. ఏం చేయాలి? చీల్చబడటం అంటే మనం బట్టలు చింపుకున్నా. చీల్చబడడం అంటే గాయము కావడం, చీల్చబడడం అంటే నొప్పి తగలడం, చీల్చబడడం అంటే మన జీవితంలో కన్నీరు మున్నీరయ్యే పరిస్థితులు. నేను చెప్తున్నా, అలా చీల్చబడిన భక్తులు బైబిల్ గ్రంథంలో 2 ఉన్నారని చెప్తున్నా. ఆ 2 మనం చెప్పుకోకుండా అసలు మన ధ్యానము ముగియదు, బైబిల్ గ్రంథం కూడా సంపూర్తి కాదు. మొట్టమొదటిగా చీల్చబడ్డ వ్యక్తి ఎవరు అంటే చూడండి, ఆదికాండము 37వ అధ్యాయము 37వ అధ్యాయము 33వ వచనం. అతడు దాన్ని గుర్తుపట్టి ఈ అంగి నా కుమారుడే, దుష్టముగా వాడిని తిరిగివేశాను, యోసేపు నిశ్చయముగా చీల్చబడినాను. చాలండి. యోసేపు నిశ్చయముగా, దేవుని లేఖనం ఏమంటుంది? యోసేపు నిశ్చయంగా చీల్చబడ్డాడట. భౌతికంగా చీల్చబడలేదు కానీ మానసికంగా చీల్చబడి ముక్కలైపోయాడని చెప్తున్నా. పుట్టి పెరిగిన తర్వాత కొద్దిగా 2-3 సంవత్సరాలు వచ్చిన తర్వాత తల్లి చచ్చిపోయింది. తల్లి చచ్చిపోయిన తర్వాత 3 ఉన్నారు తల్లులు, పెద్దమ్మలు, చిన్నమ్మలు. ఎవరన్నా దేకిండ్రా పాపం? యోసేపును పట్టించుకున్న నాదులు లేరు. పెద్దమ్మల ప్రేమ లేదు, చిన్నమ్మల ప్రేమ లేదు. కొద్ది రోజులైన తర్వాత అల్లారు ముద్దుగా పెంచుకున్న నాన్న దూరం అయిపోయారు. అన్నలు ద్వేషం పెంచుకొని అమ్మేశారు. రక్త సంబంధికులు ఉన్నారు ఎవరైనా? అమ్మా నాన్న పోతే అత్తమ్మనో మామయ్యనో తాతయ్యనో ఎవరో ఉంటారు. యోసేపుకు వాళ్ళు కూడా లేరు. పోనీ ఆ గోత్రం వాడేవాడు ఆయన ఉన్నాడా? ఆ ఊరు వాడేవాడు ఆయన ఉన్నాడా? ఆ పట్టణం వాడు ఉన్నాడా? ఆ కులం వాడు, మతం వాడు ఎవరూ లేరు. తల్లికి చీలిపోయాడు, తండ్రికి చీలిపోయాడు, బంధువులకు చీలిపోయాడు, అన్నదమ్ములకు చీల్చబడ్డాడు. నా అనుకున్న వారు ఒక్కడు లేకుండా చీల్చబడ్డారండి. చీల్చబడిన యోసేపే సమస్త దేశాలకు ఆహారపు కొట్లను తయారు చేయగలిగాడని చెప్తున్నా. ఇప్పుడు ఆహారం ఎక్కడుంది? చీల్చబడిన యోసేపు కళేబరములో ఉంది. చిరిగిపోయిన, చీల్చబడ్డ, ఎవరికి అవసరము లేకుండా తూలనాడబడిన యోసేపు కళేబరములో తేనె పెట్టబడింది. తేనె పట్టు భద్రము చేయబడింది. అక్కడ దొరుకుతుందండి తేనె. యోసేపు దగ్గర దొరుకుతుంది తేనె. యోసేపుకి అప్పగించాడు ఆ పని. వేరే వాళ్ళకి ఎందుకు అప్పగించాడు? ఎవరు లేడు మీద భూమి మీద. ధాన్యపు కొట్టులను సిద్ధపరచడానికి యోసేపు ఎందుకు పోవాలండి? 13 సంవత్సరాల దాని కొరకు 30 సంవత్సరాలు ఆగాడు దేవుడు ధాన్యపు కొట్లను నింపడానికి, ఓ వ్యక్తిని తయారు చేయడానికి. తేనె పట్టును దేవుడు పెట్టడానికి నీ బ్రతుకు ఒక కళేబరం కావాలి. ఇంకొక మాట చెప్తాను చూడండి. కళేబరం అంటే పచ్చిదనం అని ఉంటుందా? ఎందుకని? పచ్చదనం లేని చోటనే దేవుడు తేనెను పెడతాడు. పరిశుద్ధాత్మ దేవుడు తేనెను పెడతాడు. ఒక మాట 53 యెషయా ప్రవచన గ్రంథము ప్రారంభ వచనం చదవండి. ఎడారిలో లేత మొక్క వలె ఆయన ఎదుట పెరిగెను అనే మాట ఉంటుంది. ఎక్కడ పెరిగాడట? ఎడారిలో నీటి సుక్క దొరుకుతుందా? నీటి సుక్క దొరకని చోట మొక్క మొలుస్తుందా? కానీ ఎడారిలోనే యేసయ్య మొలిచాడు. పచ్చదనము
సంఘానికి పట్టిన దరిద్రం ఏంటంటే, పలకరింపు లేని వాడు ఎవడైనా ఉన్నాడు అనుకో, వాడిని మొత్తం నెట్టేస్తారు. అసలు వాడే యోసేపు అనే సంగతి తెలియదు సమాజానికి. ఎవరినైతే సమాజం సంఘము దూషించి ద్వేషించి పక్కకు పెడుతుందో వాడు చీల్చబడుతున్నాడు దేవుని చేతిలో. ఆ స్త్రీ చీల్చబడుతుంది దేవుని చేతిలో. కుటుంబం పట్టించుకోవట్లేదు అనుకో, దేవుని చేతిలో నువ్వు చీల్చబడుతున్నావు అన్నమాట. నిన్ను కలేబరం చేస్తున్నాడు దేవుడు. ఆ కలేబరములోనే దేవుని వాక్యం వచ్చి నివసిస్తుందని చెప్తున్నాడు. అప్పుడు నీ కన్నులు ప్రకాశిస్తాయి. అప్పటిదాకా ప్రజలు నీ వద్దకు రాలేరు, సమాజం నిన్ను ఆకర్షించలేదు, నీ కన్నులు ప్రకాశించలేవు. ఇంకొక మాట చదివి ముగించుకుందాం పిల్లరా. యోబు గ్రంథము 16వ అధ్యాయములో ఒక మాట చూడండి, 16:9. ఆయన తన కోపము చేత నా మీద పడి నన్ను చీల్చెను. చాలండి. ఏమన్నాడు యోబు? ఆయన నా మీద పడి నన్ను ఎవరు చీల్చారటండి? దేవుడు ఎప్పుడన్నా మీద పడి చీలిపోయినా యోబు? చీలిపోతే చచ్చిపోడు కదా. చీలిపోతే ప్రాణం ఉంటుందా? ఉండదు. యోబు మీద దేవుడు పడి చీల్చేశాడట, చీలిపోయాడు. ఈయన కూడా దేనికి కరువైందండి చెప్పండి? భార్యకు దూరమయ్యాడు, బంధువులు దూరమయ్యారు, రక్త సంబంధికులు దూరమయ్యారు, స్నేహితులు దూరమయ్యారు, తర్వాత పని వాళ్ళు కూడా దూరమయ్యారు, ఆరోగ్యం కూడా దూరమైందండి. ఇంకా ఈయన మరీ భయంకరం. యోసేపు ఒక్క ఆకు చదివితే ఈయన ఎన్ని ఆకులు చదివాడు? ఈయన ఇంకొక ఆకు ఎక్కువనే. సరే, యోసేపు కనీసం ఆరోగ్యం అన్న దక్కింది, కానీ యోబుకు పాపం ఆరోగ్యము కూడా దక్కలేదు. ఆరోగ్యం కూడా క్షీణించిపోయింది. పని వాళ్ళు కూడా చీగొట్టే దుస్థితి ఆయనకు వచ్చింది. కానీ ఆయనలోనే దేవుని వాక్యము నాటబడింది. ఆయనే చెప్తారండి ఒక మంచి మాట. ఏం చెప్తారంటే చూడండి, ఆయనే చెప్పిన మాట ప్రియులారా చూడండి, 26వ అధ్యాయము 8వ వచనం. వాటి కింద మేఘములు చినిగిపోకుండా ఆయన మేఘములలో నీళ్లను బంధించెను. చూడండి, మేఘం అంటే భక్తుడు. మేఘములో ఏం బంధించారట? నీటిని బంధించాలంటే దేవుని వాక్యాన్ని దేవుడు ఉంచడం కాదు. ఉంచడం వేరు, బంధించడం వేరు. ఈరోజు అందరిలో దేవుడు వాక్యం ఉంచడం వేరు, బంధించడం వేరు. బంధిస్తే ఎవడు దాన్ని పెరికేయగలడు అన్నమాట. ఉంచితే ఎవడైనా తీసేది, మనమైనా తీయచ్చు దాని పైకి, సైతానైనా తీయచ్చు, బయటి వాళ్ళు ఎవరైనా దాన్ని పెరికేయచ్చు, తీసేయచ్చు, అవకాశం ఉంటుంది. కానీ మేఘములలో నీళ్లను బంధిస్తే, మనలో దేవుని వాక్యాన్ని బంధిస్తే ఎవడు పెరికి వేయలేడు. ఇంపాసిబుల్. అప్పుడు నీ కన్నులు నిత్యము ప్రకాశిస్తాయి అంటున్నా. నీ కన్నులు ప్రకాశిస్తే నీవు ప్రకాశిస్తావు. నువ్వు ప్రకాశిస్తే భూమి మీద కమ్ముకున్న చీకటి నీ ద్వారా పోతుంది. అది దేవుని పరిచర్య అని చెప్తుంది. దేవుని పరిచర్య భూమిని వెలిగించాడు, భూమి మీద ఉన్న మనుష్యులను వెలిగించాడు. వెలిగించిన మనుష్యుల కన్నులను ఆర్పడానికి అపవాదిగాడు కొన్ని ఆయుధములు చేత పట్టుకొని, కొన్ని పరికరములను చేత పట్టుకొని కన్నులకు ఉన్న పొరలను పెకలించాలని చూస్తున్నాడు, తీసేయాలని చూస్తున్నాడు. ఆ పొరలు పోకుండా కాపాడుకోవడమే కాకుండా ఆ పొరలను నువ్వు ఇంకా ప్రకాశింపజేసుకోవాలి. అంటే తేనెను నీవు తినగలగాలి. తేనె తెట్ట, తేనె పట్టు నీలో దేవుడే పెట్టాలి, దేవుడే పెట్టాలి. ఇది అందరికీ అర్థం కాదు. ఇప్పుడు తేనె కొంతమంది తింటే ఏమవుతుంది? కొంతమందికి మోషన్స్ అవుతుంది, కొంతమందికి వామిటింగ్స్ వస్తుంది, కొంతమందికి కడుపు వస్తుంది. తేనె అందరికి పడుతుంది. ఒక పట్టాను తాగింది ఎవరు? తేనె గురించి చెప్పాలంటే అన్నే ప్రావీణ్యం. దాంట్లో అన్న డాక్టరేట్ చేసింది. హలో, తేనె గురించి అన్న బాగా చెప్పగలడు. తేనె అందరికీ ఒక పట్టాన పడదు.
దేవుని వాక్యం కూడా అందరికీ ఒక పట్టణ పట్టదు అని దేవుడు చెప్తున్నాడు. ఇర్మియా ప్రవచన గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనం చదవండి ఒకసారి. ఇర్మియా ప్రవచన గ్రంథము 6వ అధ్యాయము. విందురని నేను ఎవరితో మాట్లాడదను, ఎవరికి సాక్ష్యం ఇచ్చేదను, వారు వినుటకు తమ మనసును సిద్ధపరచుకొనరు కనుక వినలేకపోయేది. చాలా ఏమన్నాడు? యెహోవా వాక్యమందు వారికి సంతోషము లేని వారై దానిని తృణీకరింతురు. సంతోషించరు వాక్యములు, ఆనందించరు వాక్యములు, ఉల్లసించరు వాక్యములు. వాక్యం ఎప్పటికీ సంతోషింపజేసేటట్టు ఉండదు. నేను చెప్తున్నాను. ఎద్దు నడుస్తూ ఉంటే ముళ్ళు కర్రతో ఓడుస్తారు కదా, ఆ ముళ్ళు కర్రతో ఓడిసినట్టే ఉంటుంది దేవుని లేఖనంతో ఎక్కువ సంబంధం ఉంటే. ఎందుకు? ఇప్పుడు నేను చెప్పుకున్నాను కదా, ఆడు అన్యాయం బోలడంత అన్యాయం చేస్తాను మనకు, వాడు ద్రోహం చేస్తాడు, వాడిని ఎట్లా ప్రేమిస్తాడు? అన్నం పెడతాం మనకి. మన వెనుకనే వెళ్ళిపోటు ఓడిసిండు, మనదే తిన్నాడు, మనదే తాగిన, మనం మంచివాడు కాదని ప్రచారం చేసిండు. వానికి ఇంటికి పిలిచి అన్నం పెడతావా? మంచిగా ఫ్రై చేసి పెడతావా? మన ఇంట్లో ఎవరైనా ఫ్రై చేసి పెడదామన్నా కూడా ఏమంటాం? పదని పెడతావు, కుక్కకు పెట్టే మంచిదిగా. వానికి పెట్టే బదులు కుక్కకు పెట్టినా మంచిగా విశ్వాసం కలిగి ఇంటి ముంగట సొల్లు కాల్చుకుంటూ ఉంటుంది. కానీ వానికి పెట్టొద్దంటాం. దేవుని వాక్యము మనకు సంతోషము కలగజేయదు. దేవుని వాక్యమును పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఒక తేనె పట్టు వలె పెట్టలేడని చెప్తున్నాడు. తేనె ఉట్టేనే తయారు కాదు, చాలా పుష్పముల మీది నుండి మకరందాన్ని తోడుకొని రావాలి. ఒక తెట్టలో ఒక పట్టులో పెడితే కొంతకాలానికి అది తేనెగా మధురంగా మారుతూ ఉంది. అలాగే అన్ని అవకాశాలను, అన్ని గ్రంథాలను, అన్ని శాస్త్రములను, అన్ని పరిస్థితులను పరిశుద్ధాత్మ దేవుడు వాడుకొని వాటి మీద ఉన్న మకరందాన్ని నీలోనికి తెచ్చి నీలో నాటితేనే నీవు ఒక తేనెగా తయారవుతావు, తేనె పట్టుగా తయారవుతావు. అప్పుడు నీ కన్నులు అనివార్యంగా ప్రకాశిస్తాయని చెప్తున్నా. కానీ తేనె తెట్టు పెట్టాలి దేవుడు అంటే నువ్వేం కావాలి? కలేబరము కావాలి, చీల్చబడాలి. చీరుడు అంటే చీరు మళ్ళీ కుట్లేస్తే ఏం కాదు, కలేబరం కావు. మనం దేవుడిని చీరుస్తా అంటే మనం దెబ్బను బట్టి కొడుతూ ఉంటాం. మనమే ఆపరేషన్ మనమే చేసుకుంటాం. ఇదిలో ఆధ్యాత్మిక జీవితంలో భౌతికంగా డాక్టర్లు కావాలి, కానీ ఆధ్యాత్మిక జీవితంలో మనమే కొట్టుకుంటాం. దేవుడు వస్తాడు, ఒక సమస్య మనం, ఒక అనారోగ్యం చాలా ఏళ్ళ నుంచి మన మీద ఉంటుంది. అది ఎంత ప్రార్థన చేసినా పోదు. మనం ఏం చేస్తాం? దానికి కుట్లు కొడతాం. దీన్ని స్కానింగ్ చేయాలి, దీన్ని టెస్టులు చేయాలి. ఈ హాస్పిటల్ కాదు, వేరే హాస్పిటల్ పోవాలి. ఈ హాస్పిటల్ కాదు, అలోపతి అయిపోయింది, హోమియోపతి పోవాలి, ఎలక్ట్రోపతి పోవాలి, అన్నీ తిరుగుతాం. అంటే ఏం వేసుకుంటాం? మనం కుట్లు వేసుకుంటాం అని చెప్తున్నాం. అది ఎప్పటికీ పోదు. చీల్చబడుతున్న తరుణములో ఓపిక కలిగిన వాడవై ఉండి కలేబరముగా మార్చబడితేనే దేవుని తేనె నీలో తయారవుతుంది. నీ బ్రతుకు రాజులకు కూడా ప్రకాశిస్తుందని చెప్తున్నాడు. దేవుడు ఏమన్నాడు? నీ వెలుగునకు రాజులు వచ్చెదరు, జనమంతా నీ వెలుగు యొద్దకు వచ్చెదరు. వస్తారు. రాకపోవడానికి కారణం మనమే. నేను మొదటి నుంచి చెప్తున్నా, చీల్చబడి చెప్తున్నా. చీల్చబడమే ఆశీర్వాదము. అన్న మనకు స్నేహం లేదు, అక్క స్నేహం లేదు, తమ్ముడి స్నేహం లేదు, అన్నదమ్ముడు దూరమే, తల్లిదండ్రులు దూరమే. నేను చెప్తున్నాను, అసలు పురుషుల కంటే ఆడవాళ్ళకే ఈ అభ్యాసంలో ఎక్కువ ఆశీర్వాదం. ఎందుకో తెలుసా? ఆడపిల్ల పుట్టింటిని వదిలిపెట్టి ఇడికి వస్తుంది. అవునా? వాళ్ళందరూ దూరం అవుతారా లేదా? దూరము కావడంలో, దూరము చేసుకోవడంలో స్త్రీలకున్న వెసులుబాటు పురుషులకు లేదు. ఉందా? మేము అమ్మ నాన్న వదిలిపెట్టిపోతే ఏమంటారు? మీరే చెప్పు. ఆడపిల్ల అమ్మ నాన్న వదిలిపెట్టిపోతే ఏమన్నారు? పాపం అంటారు. అదే అబ్బాయి వదిలిపెట్టిపోతే ఊరి మీద ఉన్న దుమ్మంతా తీసి ఆయన మీదే పోతారు. అవునా? బంధాలను దూరం చేసుకోవడం, బంధాలకు దూరం కావడం అనే పరిచర్య నువ్వు చేసుకోవడం కాదు,
దేవుడే చేస్తాడన్న మాట నిన్ను ఒక కళేబరముగా చీల్చడం. నీ బ్రతుకులో ఒకవేళ అలాంటి చీలిక సన్నివేశం జరుగుతుందేమో గుర్తుపెట్టుకో. చాలా రోజుల నుంచి అనారోగ్యం నేను విడిచిపోతలేదు, చాలా రోజుల నుండి కుటుంబ సమస్యలను పెట్టిపోవట్లేదు, చాలా రోజుల నుండి ఆర్థిక ఇబ్బందులను వదిలిపెట్టిపోవట్లేదు, చాలా రోజుల నుండి నువ్వు మదనపడుతున్న విషయాలకు నీవు దగ్గరగా లేకపోతున్నావు అనుకో, దేవుడు నిన్ను చీలుస్తున్నాడని గుర్తు చేసుకో. నువ్వు ఒక యోసేపు అవుతావు, నువ్వు ఒక యోబు అవుతావు. నీలో దేవుడు తన తేనెను పెట్టడానికి ఉవ్విల్లూరుతూ ఉన్నాడు. కానీ మనం ఆయనకు అవకాశం లేదు. తేనెటిగా మనం ఏంటంటే కొడతాం ఇట్లా సేమ్ అట్లే పరిశుద్ధాత్మ తేనె తీసుకొని వద్దా అంటే ఇట్లా కొడతాం. పాపం ఆయన ఏం చేస్తారు, చూసి ఇక మనం ఈ అక్షరాన్ని పట్టుకునే కొడతా ఉంటాం. కానీ ఏమో గుడి ఈ అక్షరమో లోపల ఉంటుంది. ఇక చూసుకోపో మన డ్యాన్స్ బ్రేక్ డ్యాన్స్ ఘోరంగా ఉంటుంది. నేను చెప్తున్నా, చాలామంది ఈనాడు అంధులు ఎందుకు అవుతున్నారంటే కళేబరం అనే చీల్చబడిన అనుభవం. ఈరోజు సమాజంలో డాక్టరేట్ సంపాదించిన వాళ్ళు కూడా దేవుని వాక్యం అర్థమైతలేదు. ఎందుకంటే వాళ్ళు చీల్చబడిన అనుభవం లేదు. కొంతమంది వెర్రి వాళ్ళు ఉన్నారు సంఘంలో, క్రైస్తవ లోకంలో చీల్చబడిన అనుభవం లేదు. మంచిగా అమ్మాయి పాస్టర్, ఈయన పెరుగుతాడు, ఏమైనా ఉంటుందా? ఉండదు. లేదా అమ్మాయి డాక్టర్లు, ప్రొఫెసర్లు, ఇంజనీర్లు, ఈయన పెరుగుతాడు, బైబిల్ కాలేజ్ పోతాడు, చదువుతాడు, డాక్టరేట్ వస్తుంది, ప్రసంగం చేస్తాడు. చీలిపోయిన అనుభవం ఉందని బతుకులో ఎందుకు వస్తుంది నీకు తేనె అంటున్నాను నేను. దేవుని వాక్యం అనే మకరందము నీ హృదయంలోనికి రాదు. డూప్లికేట్ లైట్గా నువ్వు వెలుగుతావే తప్ప ప్రకాశించలేవు, పనికిరావు దేవునికి. ఈరోజు సంఘంలో చాలా మంది అలాగే ఉన్నారు. చీల్చబడిన వాడు ధన్యుడు. ఇంకొక మాట చెప్పి ముగిస్తాను. హల్లెలూయా. యోహాను సువార్తలో ఒక ఆయన గురించి చెప్పబడ్డది. ఆయన మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండేను అని యోహాను గురించి చెప్పబడ్డది. అందరూ తెలుసు కాబట్టి నేను చూపించట్లేదు లేఖని. ఆయన మండుచు ప్రకాశించుచున్న దీపం. అవును, ఆయన కూడా చీల్చబడ్డాడని చెప్తున్నా. ఆయన పుట్టినాక చిన్న వయసులోని తల్లిదండ్రులు ఇద్దరు చచ్చిపోతారు. యోహాను భక్తులు తల్లిదండ్రులు చచ్చిపోతే ఆయన బ్రతికెట్లుంటే ఒకసారి ఊహించండి మీరు. అల్లారు ముద్దుగా పెంచాల్సిన వయస్సు, వాని డ్రెస్సులు చేంజ్ చేయాలి, వాని కడగాలి, వాని తినబెట్టాలి. మనం ఇద్దరు తల్లిదండ్రులు ఉన్న పిల్లలే ఒకరోజు తల్లి తినబెడితే ఒకరోజు తండ్రి తినబెడితే ఇద్దరం చిరాకుంటాం. వానికి ఎట్లయినా చేసి పెట్టాలని తాపత ఒక్క పూట వానికి ఆలస్యం అయితేనే మన ఇద్దరం భార్యాభర్తలు తనుకున్నాడు అనుకోరు పిల్లగాని కొరకు, అవునా? కానీ తల్లిదండ్రులు పోతైన బాధ వర్ణాతీతమంది. చిన్న ప్రాయంలోనే తల్లిదండ్రులను దూరం చేశాడు దేవుడు. ఎంత హృదయం చీలిపోయి ఉంటుంది చెప్పండి. తల్లిదండ్రులతో పిల్లలు ఆడుకున్నప్పుడు అయిన హృదయం ఎంత అవిసిపోయి ఉంటుంది, గుండెలు బగిలిపోయి ఉంటాయండి. నేను చెప్తున్నాను, మామూలు ఘటన కాదు యోహాను జీవితంలో. అలా చీల్చబడ్డందుకే చిరు ప్రాయము నుండి దేవుని చేతిలో చీల్చబడిన కళేబరంగా మారినందుకే ఇశ్రాయేలు జాతిని ప్రభావితం చేయగలి వణికించిందని నేను చెప్తున్నాను. రాజులు కూడా గడగడగడ వణికిందని పేరు చెప్తే. అనామకుడు తల్లిదండ్రులు లేని అనాథంతో భయపడతాడు రాజు, కానీ భయపడ్డాడని చెప్తున్నాను. రాజులు వణికారండి బాప్తిసం ఇచ్చి యోహానుకు. ఎందుకంటే దేవుని చేతిలో చీల్చబడిన మహనీయుడు ఆయన. మనం చీల్చబడాలి. ఏమడగలం దేవుని? మనం 64వ యెషయా ప్రవచనంలో 64వ అధ్యాయం ప్రారంభ వచనం చదువుతాం. గగనం చీల్చుకోనరా, గగనం చీల్చుకోనరా అంటే గగనం అంటే నువ్వే అని చెప్తున్నాను. నిన్ను జీవించితేనే వస్తాడు ఆయనే. అడుగుతాం అప్పుడు ఎవరైనా ప్రార్థన నేను చేసిన చెప్తున్నా యథార్థంగా గుండెల నిండా నన్ను చీల్చు ప్రభు అని ప్రార్థన చేసిన. చీలితేనే నీ జీవితంలోనికి తేనె అనే మకరందం వస్తుంది, లేకపోతే రాదండి. నువ్వు ఎన్ని రాత్రులు బైబిల్ చదివినా వేస్ట్ అని చెప్తున్నాను. తేనె ఎక్కడ పెట్టిండు? ఎక్కడ పెట్టిండు? పచ్చగా ఉన్న చోట పెట్టలేదు, ఎండిపోయిన ఎముకల గూడులో పెట్టాడు. నీ బ్రతుకు ఎండిపోయినట్టు ఎక్కడ ఉందా? ఎవరు లేని ఎడారి లెక్క నీ జీవితం ఎప్పుడు ఉందా? ఎప్పుడు వాళ్ళు ఉండాలి పక్కన.
భార్య, భర్త, అన్న, తమ్ముడు, అక్క, చెల్లె, సోపతకాలు ఎప్పుడు ఉండాలి. ఏం బతకాలి? నేను చెప్తున్నా, ఎండిపోయినట్టు నీ జీవితం ఉంటేనే దేవునికి పనికి వస్తావు. ఎప్పుడు నీతో ఉంటే నువ్వు ఎప్పటికీ పనిచేయవు దేవునికి. కళేబరం యొక్క మారుదాం, దేవుణ్ణి అడుగుదాం. ప్రభువా, ఇంతకాలం నేను గుడ్డివాడనై ఉన్నాను, నా కంటి పొరలు ఎన్ని పోయినాయో నాకే అర్థమవుతలేదు ప్రభువా. మరలా ఆ కంటి పొరలు నాకు దయచేయండి, నా కన్నును వెలిగించండి. అంతేకాదు, నా కన్నును ప్రకాశింపజేయునట్లుగా, నేను ప్రకాశించున్నట్లుగా నన్ను చీల్చి నాలో నీ తేనె మకరందాన్ని, తేనె అనే తీపిని, తేనె అనే మధురమును నాలో నాటండి ప్రభు అని ప్రార్థన చేసుకుందాం. మన జీవితం ధన్యమవుతుంది. యోసేపు వలె, యోబు వలె, బాప్తీసం ఇచ్చి యోహాను వలె మన చుట్టూ ఉన్న సమాజాన్ని ఒకసారి కదిలించడానికి దేవుడు మనకు అవకాశం ఇస్తాడు. అలా కదిలించులాగా దేవుడు మనల్ని వెలిగించునుగాక. దేవుడు చీల్చులాగా ప్రార్థన చేద్దాం. మనం మండుచు ప్రకాశించుచున్న దీపము వలె, బాప్తీసం ఇచ్చి యోహాను వలె మనము తయారవటకు దేవుడు సహాయం చేయునుగాక. వీళ్ళందరం ప్రార్థన చేద్దాం. ఎవరు మౌనంగా ఉండొద్దు. అనేక సార్లు మనము మన కన్నులను అపవాదికి అప్పగించాము. మన కన్నులలో నుండి అనేకమైన పొరలు వాడు తీసేశాడు. మనం గుడ్డివారిగానే బ్రతుకుతూ ఉన్నాం దేవుని సన్నిధిలో. ద్వేషం మనలో మానలేదు, అన్యాయం చేయటం మానలేదు, అక్రమం చేయటం మానలేదు, స్వార్థాన్ని మనం వీడలేదు. మన కన్నులు, అయ్యో నా కన్నులకున్న పొరలు పోయినాయి ప్రభువా, క్షమించండి దేవా, నేను అజాగ్రత్తగా ఉన్నాను, జాగరూకుడిగా లేను ప్రభువా, దేవా నేను సోమరినై ఉన్నాను, అయ్యా నేను అజాగ్రత్త పరునిగా ఉన్నాను, నా కంటిలో అనేకమైన పొరలు ప్రభువా వాడు దొంగిలించాడు దేవా, తొలగించాడు దేవా, అయ్యో నేను ఇంకా నీ త్రోవలు చూడట్లేదని బాధపడుతున్నాను. కారణం ఇది ప్రభువా, కారణం ఇది దేవా, నీకు వందనాలు. నాలో ఉన్న కంటి పొరలను వాడు పెరికేశాడు దేవా. మరలా నూతన పొరలను నాకు దయచేయండి ప్రభా, క్రొత్త పొరలను నాకు ధరింపజేయండి తండ్రి, నీకు వందనాలు. నూతనమైన పొరలను నాకు అభ్యసింపజేయండి, అతికించండి దేవా, నీకు వందనాలు. అనేక సార్లు చీలుస్తూ ఉన్నప్పుడు నీకు ఎదురు తిరిగానయ్యా, అనేక సార్లు నన్ను చీలుస్తూ ఉన్నప్పుడు నీకు వ్యతిరేకంగా మారాను ప్రభా. మనుషులను నిందించాను తప్ప నీవు చీలుస్తున్నావని, నన్ను కలేవరంగా మారుస్తున్నావని, నాలో తేనెను పెట్టాలని ఎదురు చూస్తున్నావని నేను గ్రహించలేని గుడ్డివానిగా బ్రతికానయ్యా. ప్రభువా నన్ను క్షమించవా దేవా, నన్ను క్షమించవా, నీ రక్తములో కడగమని ప్రార్థన చేసి వేడుతున్నాను. అయ్యో నా కన్నులను వెలిగించండి ప్రభువా, నా దీపము ఆరిపోయింది ప్రభువా, నా దీపము చల్లారిపోయింది దేవా, నా దీపం మసిపారింది స్వామి, నీకు వందనాలు. నా దీపాన్ని వెలిగించవా ప్రభువా, నా కన్నులను వెలిగించవా తండ్రి, నా కన్నులను ప్రకాశింపజేయవా ప్రభువా. తేనెను తినడానికి సహాయం దయచేయండి, నాలో నీ తేనెను పెట్టుటకు కృప చూపించండి ప్రభువా. నన్ను ఒక కళేబరంగా మార్చమని ప్రార్థన చేస్తున్నాను అయ్యా. నా బలమును చీల్చమని ప్రార్థన చేస్తున్నాను. బలమైన సింహాన్ని చీల్చిన వాడా, నన్ను నువ్వు చీల్చమని ప్రార్థన చేస్తున్నాను. నన్ను చీల్చండి దేవా, నీ కృతజ్ఞతలు. యోసేపును చీల్చావు, నీకు వందనాలు. యోబును చీల్చావు, నీకు స్తోత్రాలు. బాప్తీసం ఇచ్చి యోహాను చీల్చావు, కృతజ్ఞతలు దేవా. నన్ను నువ్వు చీల్చుటకు దిగియండి ప్రభువా. నీవు చీలుస్తున్నప్పుడు తట్టుకునే కృపనివ్వండి ప్రభువా. నీవు చీలుస్తున్నప్పుడు నీకు వ్యతిరేకిని కాకుండా కృప చూపించండి. నీవు చీలుస్తున్నప్పుడు తొట్టిల్లకుండా సహాయం చేయండి. నీవు చీలుస్తున్నప్పుడు తొలగిపోకుండా కృప చూపించండి ప్రభువా. ఇదిగో మేమందరం నీకు కళేబరములుగా దొరుకుదుముగాక, కళేబరములుగా లభించుదుముగాక. చీల్చబడి నీ సన్నిధిలో నీకు కనబడుదుముగాక, చీల్చబడి నీ సన్నిధిలో మేము దొరుకుదుముగాక. ఇదిగో అలా సహాయం చేసి మా జీవితాలను ప్రకాశింపజేసి మహిమ పొందమని, ఆరిపోని దీపముగా ప్రకాశించుతున్న దీపముగా మా బ్రతుకులు ఆశీర్వదించబడును గాక, మా బ్రతుకులు వెలిగించబడును గాక, బ్రతుకులు మండించబడును గాక.
అట్టి కార్యము జరిగించి మహిమ పొందమని నజరేయుడైన యేసు పరిశుద్ధ నామమున స్వతంత్రించి కొనియాడి వేడుకుంటున్నాం పరమ తండ్రి.